అస్సలాముఅలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ టు మాహీస్ బ్లాగ్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న ఆడవాళ్ళందరికీ కూడాను హ్యాపీ విమెన్స్ డే అండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మీ లైఫ్లో స్ట్రాంగ్ విమెన్ ఎవరండి? నా లైఫ్లో అయితే మా మమ్మీ, ఆ తర్వాతే నేనేనండి నా లైఫ్లో స్ట్రాంగ్ విమెన్. ఈరోజు మా మమ్మీ చాలా వెరైటీస్ ప్రిపేర్ చేశారు. ఎందుకు అనుకుంటున్నారా? మహిళా దినోత్సవం అలా ఏం కాదండి, జనరల్గా ప్రిపేర్ చేశారు. ఎందుకో తర్వాత చెప్తాను. ఎగ్ పొరటు చేశారు, ఎగ్స్ బాయిల్ చేశారు, వైట్ రైస్ చేశారు, ఇంకా టొమాటో గ్రీన్ చిల్లీ చట్నీ చేశారు. ఇన్ని వెరైటీస్ ఒకే రోజు ఎందుకండి? అయినా కూడా మా మమ్మీ వినలేదండి. ఇంకా పుల్లగా తినాలనిపిస్తుందేమో అనుకొని మా మమ్మీ నా కోసం మ్యాంగో దాల్ ప్రిపేర్ చేశారు. ఏంటి ఇప్పుడే మ్యాంగోస్ వచ్చేసాయి అనుకుంటారా? ఎప్పటి నుండో ఉన్నాయండి. ఏమనుకున్నారు మరి? మేము మ్యాంగో టౌన్కి బిలాంగ్ చేస్తామండి. ఇక్కడ మ్యాంగోస్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా క్యాబేజీ ఫ్రైయో కర్రో ఇది చేశారండి, చాలా బాగుంటుంది. ముందుగా క్యాబేజీ ఉడకబెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని తాలింపు గింజలు వేసుకోవాలండి. ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి మీరు తప్పకుండా ట్రై చేయండి. కలుపుకొని తినడానికి బాగుంటుంది, మనకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు మంచిగా వేగిన తర్వాత మనం దీంట్లోకి ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకోవాలండి. ఉంటే కనుక మీరు తినేదైతే ఎల్లిపాయలు కూడా కొంచెం క్రష్ చేసి వేసేయండి, బాగుంటుంది. ఈ రకంగా కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలండి. క్యాబేజీ ఆల్రెడీ మంచిగా బాయిల్ చేశారు మా మమ్మీ. ఇప్పుడు క్యాబేజ్లో మనం వేయాల్సిన అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు, రెడీగా పెట్టుకున్నారు. ఉప్పు కారాలన్నీ కూడాను. క్యాబేజ్ వేసేసిన తర్వాత ఫస్ట్ ఉప్పు పసుపు వేశారండి. ఉప్పు పసుపు పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఏ కర్రీలో అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు యాజ్ యూజువల్గా కుక్ చేయాలి. అంతదాకా కుక్ చేసిన తర్వాత ఇంకా కారం, ధనియాల పొడి ఇంకా ఫైనల్గా వేసేసారు. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ ఎగ్ పొరటు కొంచెము ఇంకా పప్పు కొంచెం వేసుకొని తిన్నాను. ఆ తర్వాత క్యాబేజ్ ఫ్రై వేసుకొని తిన్నానండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. నేను ఇంకా ఈవినింగ్ కూడా తిన్నానండి. ఇదే పుల్కాలోకి ఫస్ట్ పప్పుతో తిన్నాను, ఆ తర్వాత నేను క్యాబేజ్ ఫ్రైతో తిన్నానండి. ఇన్ని వెరైటీస్ ఎందుకు ప్రిపేర్ చేశారు అని చెప్తే లవ్ అండి. ఎందుకంటే నా హెల్త్ బాగాలేదు కాబట్టి మా మమ్మీ ఈ రకంగా ప్రిపేర్ చేశారు. హెల్త్ బాగోకపోతేనే ఇలాగా, మరి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎంత బాగా చూసుకున్నారో అనిపిస్తుంది కదా. నిజమేనండి, నాకైతే మూడ్ స్వింగ్స్ అవుతూ ఉండేవి. కాసేపు ఇది తినాలనిపించేది, కాసేపు అది తినాలనిపించేది. మిడ్ నైట్ కూడా నాకు వేరే క్రేవింగ్స్ అవుతూ ఉండేవి. అవన్నీ కూడా మా మమ్మీ స్వయాన అర్ధరాత్రి కూడా చేసి, అంత ఓపిక ఆ ఏజ్లో మా మమ్మీకి హెల్త్ బాగోపోయినా సరే నా కోసం, నా పిల్లల కోసం చేసి పెట్టారండి. నిజంగా పేరెంట్స్ మన కోసం ఎంతో చేస్తారండి. మనం తిప్పి అంతలో కొంత కూడా తిరిగి చేయలేము. నా పేరెంట్స్ నా లైఫ్లో ఉండడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను. నేను వాళ్ళ కూతురుగా పుట్టడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. ఎందుకంటే నా పేరెంట్స్ అంత గొప్ప వాళ్ళు. అందుకోసం నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్. నా ప్రతి కష్టంలో తోడుంది ఎవరైనా ఉంటే నా పేరెంట్స్ అనండి. మనం చేతులతో చేసుకోకపోయినా కూడా ఒక్కోసారి టైం బాగోక, మన గ్రహచారం అంటారు కదా, అది బాగోక మన వల్ల మన పేరెంట్స్ సఫర్ అవుతారు. అలాంటి సిచ్యువేషన్స్ నా లైఫ్ మొత్తం అలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి. కాకపోతే నా పేరెంట్స్ నన్ను ఇప్పటిదాకా బ్లేమ్ చేయలేదండి. నాకు ఎప్పుడు సపోర్ట్గానే ఉన్నారు. ఇప్పుడు కూడా నాకు కష్టాలే ఉన్నాయి, అయినా కూడా నా పేరెంట్స్ ఉండబట్టే నేను ఉన్నానని చెప్పగలను. నేను నా పిల్లల్ని చూసుకోవడానికైనా సరే నా హస్బెండ్ చూసుకుంటారు. కాకపోతే మా పేరెంట్స్ సపోర్ట్ లేనిదే మాకు ఏది పాసిబుల్ కాదు. ఎందుకంటే మా ఫినాన్షియల్ కండిషన్ అంత మంచి లేదనమాట. ఈ రకంగా మనం కర్రీ దగ్గర పడిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా మంచిగా కుక్ అయిన తర్వాత ఏమాత్రం పచ్చివాసన లేకుండా మనం దింపేయాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ లైఫ్లో స్ట్రాంగ్ విమెన్ ఎవరండి? మీ మమ్మీయా లేకపోతే ఇంకెవరు? ఎందుకో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇంకా తర్వాత ఒక డీటెయిల్గా ఒక ఫుల్ వీడియో అయితే తీస్తానండి. దాంట్లో ప్రతిదీ చెప్తాను. నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ప్రతి ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అండి. ప్రతి ఆడవాళ్ళు చూడాల్సిన వీడియో. అందుకని చెప్పి నేను ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా వీడియోస్లో నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. దాంట్లో సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. అందుకని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే ఒక్క లైఫ్ సేవ్ అయినా కూడా సేవ్ అయినట్టే. అందుకోసం నేను
ష్యూర్గా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఏం కాదు. ఇంకా కర్రీ కుక్ అయిపోయింది. చూసారు ఎంత మంచిగా ఉందో, లైటింగ్లో కలరు చాలా బాగుంది కదా. ఇంకా ఈవినింగ్ అయితే మా మమ్మీ వద్దులే మమ్మీ అని చెప్పినా కూడా పుల్కాస్ ప్రిపేర్ చేశారండి. ఇంకా మా బాబు అయితే మా మమ్మీకి హెల్ప్ చేశాడనమాట. తింటా తింటా అని చెప్తా ఉన్నాడు. చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు, ఎంత బాగున్నాడో కదా. అంట. ఇంకా మా మమ్మీ పుల్కాస్ ప్రిపేర్ చేశారు. ఫస్ట్ మ్యాంగో దాల్తో టేస్ట్ చేశాను, ఆ తర్వాత క్యాబేజ్ ఫ్రైతో. మొన్న మేము మా పాపని తీసుకెళ్ళామండి. మా పాపని తీసుకెళ్ళిన రెండో రోజు మా మమ్మీ వచ్చారు. మాకు కూడా తెలియదండి సర్జరీ జరుగుతుందని. అసలైతే మాకు టెస్టులు రాస్తారు, స్కాన్లు చేస్తారని అయితే తెలుసు, కానీ సర్జరీ జరుగుతున్న విషయం అయితే మాకు తెలీదు. ఇంకా సడన్గా సర్జరీ అన్నారు. హాస్పిటల్కి వెళ్ళాము. చూడండి లోపలైతే ఈ రకంగా కత్తులు కటార్లతో మమ్మల్ని భయపెట్టేశారు. నేనైతే భయపడలేదండి, మా మమ్మీ భయపడ్డారు. మా పాప అయితే అర్థం కాకుండా చూసుకుంటూ ఉంటుంది. ఈ విషయం గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తానండి. ఈ వ్లాగ్ని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.